సిఎల్పి సమావేశంలో హస్తం పార్టీ సంవత్సరం పాలనపై పోస్ట్మార్టం జరిగిందా? ఎమ్మెల్యేలు అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారా? తమ తప్పేమీ లేదని ఎమ్మెల్యేల ముందు మంత్రులు ఎందుకు నిరూపించుకోవాల్సి వచ్చింది? భారీ బహిరంగ సభకు కేసీఆర్ ఇలాకానే ఎందుకు ఎంచుకున్నారు? వాచ్ ఇట్. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. గత ఏడాది పాలనపై మరోసారి పునఃసమీక్ష చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ఎన్ని నిధులు తీసుకువెళ్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తుండటంతో ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారు అనే దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఎక్కువ నిధులు ఇచ్చిన నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ మొదటి స్థానంలో ఉండగా మహబూబాబాద్ చివరి స్థానంలో ఉంది. దీంతో పాటు మొత్తం రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ, అప్పులు, ఆస్తులు, చెల్లింపులపై వివరాలు ఎమ్మెల్యేల ముందు పెట్టారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి. ఇక పలువురు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోగా తన నియోజకవర్గంలో భూదోపిడీ జరుగుతోందని, దానికి కాంగ్రెస్ నేతలే కొందరు సహకరిస్తున్నారని విమర్శించారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇక మరో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ 100% కాకపోవడంతో తీవ్ర విమర్శల పాలవ్వడమే కాకుండా ఇతర పథకాలను సమర్థవంతంగా అమలు చేయలేకపోతున్నామన్నారు. కాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ పథకాలు హడావిడిగా ప్రారంభిస్తున్నా 100% సక్సెస్ కావడం లేదన్నారు. ఇక సరైన గైడెన్స్ లేక పార్టీలో ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని, ఇక నుంచైనా గాంధీ భవన్ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలకు మెటీరియల్ పంపాలని సూచించారట సీతక్క. రహస్య భేటీ కాదది, దయచేసి ఒకటి చెప్తున్నాను, మీకు అందరం దండం పెట్టి చెప్తాను. రహస్య భేటీ కాదు. రహస్య భేటీ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో పోయి కూర్చుంటారు. ఊరు సెంటర్ లో ఎవరు కూర్చోరు. ఊర్లో సెంటర్ పోయి నూనె కింద కూర్చొని తిన్నాము. మీరు కాదు వీడియో తెచ్చుకొని. నేను నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు. ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు గానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు. ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు. అది తప్పు వాస్తవాలు. రాష్ట్ర ప్రభుత్వంకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అనుకున్న స్థాయిలో ప్రచారం చేసుకోవడం లేదని, ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఏమాత్రం తిప్పికొట్టలేకపోతున్నామన్నారట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ లైన్ దాటి కొందరు మాట్లాడుతున్నారని, వాళ్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయమును బహిరంగంగా విమర్శించినందుకే తీర్మానం మల్లన్నకు నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశారు పిసిసి చీఫ్. మరోవైపు స్థానిక ఎన్నికల్లోపే 2 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో ఒకటి గజ్వేల్లో, రెండోది సూర్యాపేటలో నిర్వహిస్తామన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ సాహసోపేత నిర్ణయం అయినప్పటికీ అనుకున్నంత మైలేజ్ రావడం లేదని, ఎమ్మెల్యేలు మరింత యాక్టివ్గా పనిచేయాలని సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు డిన్నర్ మీటింగ్ కు కలిస్తే మీడియా, ప్రతిపక్షాలు ఎంత నెగిటివ్ గా ప్రచారం చేస్తాయో చూశారు కదా అని ప్రశ్నించారు సీఎం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని పథకాలు 100% ఇచ్చాక పెట్టాలని కోరారట. అయితే దీనిపై ఆలోచిస్తామన్నారట సీఎం. ఇక త్వరలోనే పిసిసిలో అన్ని కమిటీల భర్తీ ఉంటుందని స్పష్టం చేశారట.